వైసీపీ ఇద్దరు రెబెల్ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. పార్టీ మారినందుకు గాను సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్పై అనర్హత వేటు వేశారు. ఇటీవలే సి రామచంద్రయ్య టీడీపీలో చేరగా వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వైసీపీ ఇద్దరు రెబెల్ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. పార్టీ మారినందుకు గాను సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్పై అనర్హత వేటు వేశారు. ఇటీవలే సి రామచంద్రయ్య టీడీపీలో చేరగా వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి రీజన్స్ ఏంటి? గాయత్రి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే మాత్రం చాలా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రతి ఒక్క పార్టీ కూడా తమ మనుగడ కాపాడుకునేందుకైతే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రత్యర్థులను తొక్కిపెట్టే విధంగా పార్టీలు కూడా ముందుకెళ్తామని, అందులో భాగంగానే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఇరువురు నేతలు, అటు సి రామచంద్రే కానివ్వండి, వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి, ఇరువురు కూడా వైసీపీ పార్టీలోంచి ఎమ్మెల్సీలకు ఎన్నికైనటువంటి పరిస్థితి. వీరిరువురు కూడా స్థానికంగా అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత ఇబ్బందులతోటి వారు విభేదిస్తూ, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే సి రామచంద్రయ్య ఈయన అక్కడ ఉన్నటువంటి పోకడలు, వైసీపీ ఒక్క పోకడలు అయితే నాకు నచ్చడం లేదు, వైసీపీలో ఉన్నటువంటి తగిన గౌరవం లభించడం లేదు అంటూ కూడా ఆయన వైసీపీ పార్టీ వీడిన రోజు అనేక వ్యాఖ్యలు చేస్తూ ఆయన బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తదనంతరం టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్, ఈయన విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఈయన మనం చూసినట్లయితే టికెట్ ఆశించారు. ఇక్కడ విశాఖలో ఆయన ఎమ్మెల్యే టికెట్గా పోటీ చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి ఆయన టికెట్ నిరాకరించడంతో పవన్ కళ్యాణ్కి వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా నమ్మకమైనటువంటి హామీ లభించడంతో ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీ కేడర్ మాకు అన్యాయం చేసిందంటూ కూడా ఆయన ఒక ఎంత అసహనానికి లోనవుతూ కూడా జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అదేవిధంగా వైసీపీ పార్టీ మీద, పార్టీ పెద్దల మీద కూడా ఇరువురు నేతలు కూడా విమర్శలు చేయడంతో స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మోషేరాజు, ఆయన ఇరువురికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. మీ ఇరువురి పైన కూడా వైసీపీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ ఇరువురి పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కూడా ఆయన వివరణ కోవడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ కూడా సముచితం కాదంటూ కూడా మోషేరాజు ఈ రోజు అయితే మాత్రం వారి ఇరువురి పైన కూడా అనర్హత వేటు వేయడం జరిగింది. ఈ అనర్హత వేటుతోటి వారు వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి శాసనమండలి సభ్యత్వాన్ని అయితే పార్టీ నుంచి అనర్హత వేటుతోటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే పెను మార్పులు అయితే సంచరించుకుంటా ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.